ఏపీ బీజేపీ మనకి తెలుసు. ఒరిజినల్ ఏపీ బీజేపీ, చంద్రబాబు నాయుడు ఏపీ బీజేపీ అనేది రెండు రకాలుగా ఉన్నాయని తెలుసు. ఇప్పుడు ఈ ఏపీ బీజేపీ ఉండేదే అసలు ఇక్కడ పర్సెంట్ పాయింట్ 1లో 0.6లో ఉండే ఇది కూడా దీన్ని డెవలప్ చేసుకోకుండా ఎలా ఓట్ల శాతం పెంచుకోవాలని చూడుకోకుండా దీంట్లో కూడా రెండు రకాలుగా విడిపోయి రెండుగా చీలిపోయి కొట్టుకుంటున్నారు ఒకరికొకరు. ఈరోజు రెండుగా చీలిపోయింది ఏపీ బీజేపీ. రాష్ట్రంలో ఏపీ బీజేపీ రెండుగా చీలిపోయిందంటే అవుననే అంటున్నారు అందరూ చాలామంది. ఈరోజు బీజేపీ కీలక అంటే అన్ని సీట్లు ప్రకటించిన తర్వాత, ఎంపీ సీట్లు ప్రకటించిన తర్వాత కీలక సమావేశానికి ఈరోజు సమావేశం నిర్వహించారు పురంధేశ్వరి గారు. ఈ సమావేశానికి సీనియర్ నేతలు డుమ్మా కొట్టేశారు. ఎందుకు డుమ్మా కొట్టారు? వీళ్ళకి సీట్లు ఇవ్వనందుక, లేకపోతే అలిగారా అనేది కూడా చాలామంది డిస్కస్ చేస్తున్నారు. ఈరోజు మంగళవారం నగరంలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన జరుగుతున్న బీజేపీ పదాధికారుల సమావేశానికి ఆ నలుగురు రాకపోవడం తీవ్ర చర్చనీయంగా మారింది. ఇప్పుడు టీడీపీ బీజేపీ ఒరిజినల్ బీజేపీ వర్గాలుగా విడిపోవడం ఏపీలో చర్చనీయంగా మారింది. పురంధేశ్వరి అధ్యక్షతన జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ సైతం హాజరయ్యారు. అలాంటి సమావేశానికి సోమవీరాజు, జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్లు గైర్హాజరయ్యారు. ఈ నలుగురు కూడా డుమ్మా కొట్టేశారు. ఈ నలుగురు టికెట్లు ఆశించి భంగపడ్డ సంగతి. వీళ్ళు నలుగురు, సోమవీరాజు పాపం రాజమండ్రి ఎంపీ సీట్ ఆశించాడు. దాంట్లో ఇప్పుడు పురంధేశ్వరి ఆక్రమించేసింది. విష్ణువర్ధన్ రెడ్డి ఏమో హిందూపురం ఎంపీ సీటు, తర్వాత సత్యకుమారు వైజాగ్ లేదా రాజమండ్రి ఏదో రాజంపేట ఆశించినట్టున్నారు. అంతేకాకుండా జీవీఎల్ పాపం వైజాగ్, ఆయన ఎప్పటి నుంచో 2 years 3 years నుంచి అక్కడ పనిచేస్తూనే ఉన్నాడు. వాళ్ళ నలుగురికి టికెట్లు రాకోకుండా జీవీఎల్కి రాకోకుండా చేసింది. అంతేకాకుండా దీంట్లో పురంధేశ్వరి హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. పురంధేశ్వరి దగ్గర అంటే సుజనా చౌదరికి కూడా వెన్నుపోటు పొడిచినట్లు తెలుస్తుంది. ఒకవేళ సుజనా చౌదరి గెలిస్తే ఎంపీగా మంత్రి పదవికి పోటీ వస్తారు. ఈమె ఏమో గెలుస్తుందో లేదో తెలియదు, కానీ ముందు ఆలోచనలు చంద్రబాబు నాయుడు మాదిరి ఈమెకు కూడా ముందు ఆలోచనలతో ఆలోచించి వెన్నుపోటు పొడిచేసింది. ఇక కూటమి పొత్తులో భాగంగా 6 ఎంపీ స్థానాలు తీసుకుని అందులో 5ంటికి వలస నేతలకే ఇచ్చింది. ఈ పరిణామాలపై ఏపీ సిసలైన బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. బీజేపీ తాజా ఎంపీ అభ్యర్థుల జాబితాలో చంద్రబాబు అనుచరులకే సీట్లు దక్కాయి. అసెంబ్లీ సీట్లోని 80% సొంత సామాజిక వర్గాలకి సీట్లు దక్కించుకోబోతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే వాళ్ళ సమావేశానికి రాలేదన్న టాక్ బలంగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే సోమవీరాజు అనారోగ్యంతో రాలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ రాజమండ్రి ఎంపీ టికెట్ ఆశించిన ఆయన ఈ టికెట్ పురంధేశ్వరికి వెళ్ళిపోవడంపై తీవ్ర అసంతృప్తి రగిలిపోతున్నట్టున్నారు. మరోవైపు ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి సత్యకుమారు, అనపర్తి నుంచి సోమవీరాజును పోటీ చేయాలని ప్రతిపాదన ఏపీ బీజేపీ ఉంచినట్టు తెలుస్తుంది. అయితే సోమవీరాజు అందుకు విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కీలక సమావేశానికి ముఖ్య నేతలు గైర్హాజరుపై బీజేపీ నేతల్లో చర్చ జరుగుతుంది. పురంధేశ్వరేమో మీడియా అడిగితే 3 పార్టీల పొత్తు చారిత్మక అవసరము, పొత్తులతో చాలామంది ఆశావాహులకు నిరాశ కలిగింది. రాష్ట్రంలో దొంగ ఓట్లు పెద్ద ఎత్తున నమోదయ్యాయంటూ దొంగ ఏడుపులన్నీ ఏడుస్తుంది. మీడియా ముందరికి వచ్చి మరి చూడాలి బీజేపీ పెద్దలు దీనిపైన. మరి నలుగురు ఎంతో ఎప్పటి నుంచో కారుడు కట్టిన ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగిన ఈ నలుగురు గైర్హాజరవడంపై మరి బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారేమో.